ఉద్యోగుల పొట్టగొట్టి ఏజెన్సీల దోపిడీ. దీని గురించి మొత్తుకుంటున్నాం రెగ్యులర్గా చాలా పెద్ద ఎత్తున మేము వాయిస్ వినిపిస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకున్న ఏజెన్సీలు, జీతాలు సకాలంలో ఇవ్వకుండా వేధింపులు, పీఎఫ్ ఈఎస్ఐ ఏళ్ల తరబడి ఎగవేత, ఉద్యోగులకు వచ్చే అరకొర జీతంలో ఏజెన్సీల కమిషన్లు అధికం, కమిషన్ నెలకు 200 కోట్లు, జీఎస్టీ పేరుతో దందా, మొత్తం 4800 ఏజెన్సీలు ఉండగా అక్రమాలకు పాల్పడుతున్నాయి 4300. సీఎంకు స్వయంగా వెల్లడించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. వేతనాలు, పీఎఫ్ ఈఎస్ఐ ప్రభుత్వం నేరుగా జమ చేసేందుకు కసరత్తు అంటూ చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు కావచ్చు, మాలాంటి వాళ్ళం కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పినాం. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ఇండిపెండెంట్ కార్పొరేషన్ని చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కార్పొరేషన్లో భాగంగా కొంతమంది అధికారులను కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులను నియమించేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఈ 5 లక్షల మంది 4 లక్షల మంది ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రకరకాల ఉద్యోగులు అవుతారో ఆ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అంటాం. దానివల్ల జరిగేటువంటి పరిస్థితి తెలుసా, ఈ 4800 ఏజెన్సీల్లో జరిగేటువంటి కమిషన్ల దందా కావచ్చు, లేకపోతే పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించిన దందా కావచ్చు, లేకపోతే ఇక అవుట్సోర్స్ ఉద్యోగులకు 15,000 జీతం ఉందనుకోండి. జనరల్గా 15,000 జీతం ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆయనకు చేతికొచ్చే జీతం దాదాపు 25,000-30,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 15,000 రూపాయల జీతం ఉంటుంది అవుట్సోర్స్ ఉద్యోగికి. కానీ జిఎస్టీ పేరిట, ఏజెన్సీ కమిషన్ పేరిట, పిఎఫ్ కటింగ్స్ పేరిట, ఈఎస్ఐ కటింగ్ పేరిట వాళ్ళకు వచ్చే జీతం ఎంత అంటే 10,000 నుంచి 12,000 రూపాయలు. చూడండి ఎంత దుర్మార్గం జరుగుతుందో. సో ఈ విధంగా ఉంది కాబట్టి కనీసం తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలో ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ ఇబ్బందులు అర్థం చేసుకుని గతంలో రేవంత్ రెడ్డి నేను అధికారులు రాగానే మీకు హామీ ఇస్తా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ బతుకులు మారుస్తా అని కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి జీతాలు ఏవైతున్నాయో టంచర్గా ప్లస్ అంతే శాలరీ వచ్చే విధంగా చేస్తే బాగుంటుంది కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సో 4800 ఏజెన్సీలలో 4300 ఏజెన్సీలలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి రిపోర్ట్ ఉంది మీ దగ్గర. మరి చర్యలు తీసుకోవచ్చు కదా. అన్ని ఏజెన్సీ వ్యవస్థ మొత్తం కూడా రద్దు చేసేసి మొత్తం కార్పొరేషన్ కింద తీసుకొచ్చేస్తే బాగుంటుంది. ఒక ఇండిపెండెంట్ బాడీ ఏర్పాటు, మీకు ప్రభుత్వ సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ ఏర్పాటు చేయండి, అయిపోతుంది. దాని ప్రకారం చేస్తే బాగుంటుంది కదా. చేయరు. నాకు తెలిసి అంత డేర్ చేస్తారైతే అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఈ 4800 ఏజెన్సీలు ఏవైతున్నాయో గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులే ఉంటాయి, వాళ్ళ బినామీల పేరిట ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా, కాంగ్రెస్ పార్టీ నాయకుల బినామీలు ఎవరైతున్నారో వాళ్ళు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల దందా జరుగుతుంది అవుట్సోర్స్ ఉద్యోగుల పేరిట. 100 కోట్ల రూపాయల దందా. 4.5 లక్షల కుటుంబాలు అంటే దాదాపు 20 లక్షల ఓట్లు, కనీసం 10 లక్షల ఓట్లు. అర్థం చేసుకోలేదు రేవంత్ రెడ్డి. వాళ్ళ బతుకులు మారిస్తే ఆ ఓట్లు మీకే పడతాయి. గతంలో కూడా మీకు వేసారు, మీరు వస్తే మారుస్తామని చెప్పేసి అన్నప్పుడు. కాబట్టి అదంతా కూడా గుర్తుంచుకొని 2 లక్షల 3 లక్షల మంది ఎవరైతే అవుట్సోర్స్ ఉద్యోగులు టంచర్గా మీకు ఓటేసారు. కానీ వాళ్ళ నోట్లో మన్ను కొడుతున్నావు కదా రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తావు చూడాలి. మరి నువ్వు ఫస్ట్ తారీఖే జీతాలు అంటున్నావు. మరి ఏజెన్సీలు ఇంతవరకు ఆ ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేరు. 5 నెలలకు 6 నెలలకు 11 నెలలకు సంవత్సరమైన జీతాలు వేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఏజెన్సీలు ఉన్నాయి. మరి ఆ ఏజెన్సీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళపైన పీటీ యాక్ట్ పెట్టండి. పెట్టి ఎవరైతే అవుట్సోర్స్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఇవ్వలేదో ఆ ఏజెన్సీలపైన పీటీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలి. చెయ్యరు మీరు. ఎందుకంటే అంతా మీ దందాలంతా మీ దగ్గర జరుగుతున్నాయి కదా. వచ్చే జీతాలే తక్కువ, అందులోని కమిషన్ల పేరుతో ఏజెన్సీల భారీ కోతలు. ఆ తర్వాత అయినా సకాలంలో వేతనం ఇస్తారా అంటే అది లేదు. 3-4 నెలలకు ఒకసారి అలా విధిస్తుంటారు. ఇక ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ లాంటి వాటి గురించి అడగనేకూడదు. ఇంత దోపిడీ చేస్తున్న వారు ఉద్యోగులకు చేతి నుంచి ఏమి జీతాలు ఇవ్వడం లేదు. వారు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన సమయానికే జీతాల డబ్బు తీసుకుంటారు, ఉద్యోగులకు మాత్రం ఇవ్వరు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 2.21 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దయనీయ పరిస్థితి. వీరి శ్రమను పెట్టుబడిగా పెట్టి కొన్ని ఏజెన్సీలు కోట్ల రూపాయలు వెనకేసుకున్నాయని విమర్శలు ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలు అయితే ఉద్యోగులే లేకుండా రికార్డుల్లో పేరు నమోదు చేసి ప్రభుత్వం నుంచి ప్రతి నెల కోట్ల జీతాలు చొల్లబడుతున్నాయి. ఈ మోసాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2 రోజుల క్రితం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఉద్యోగుల జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐల చెల్లింపు ఇతర వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. ఏజెన్సీల ప్రైమరీ లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల 1వ తేదీన జీతం వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈఎస్ఐ, పిఎఫ్ కూడా ప్రభుత్వమే నేరుగా జమ చేయాలని కసరత్తు చేస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మంచి ప్రయత్నం. మిమ్మల్ని ఒకవేళ మీరు నేరుగా ఉద్యోగుల యొక్క ఖాతాలో జీతాలు ఇస్తే మాత్రం 100% మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఉద్యోగాలు చేయకుండా జీతాలు తీసుకున్న వాళ్ళ బండారం కూడా బయటపడే అవకాశం ఉన్నది.
సో అవన్నీ కూడా బయటపడతాయి, ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర, ఇంకా చాలా కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి.